హాయ్ హలో అండి, కొన్నా జ్యోతి వ్లాగ్స్కి వెల్కమ్. అయితే ఇదైతే గురువారం వ్లాగ్ అండి. నేను గురువారం ఏమేమి చేశానో అయితే వీడియో అయితే పెట్టాను. ఇంకో విషయం ఏంటంటే ఏంటి ఊరికి 20 మంది సబ్స్క్రైబర్లకి ఇంత వీడియోస్ తీసియాలా అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. 20 మంది అవని ఒక్కరవని మన వీడియోస్ నచ్చి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే వాళ్ళ కోసం తీయాలి కదండి. కానీ చాలామంది ఈ మాత్రం సబ్స్క్రైబర్లకే వీడియోలు తీసి అలా ఇంట్లో కూర్చొనని మాటలైతే అంటున్నారు. కానీ అవేవి నేను పట్టించుకోవట్లేదు అనమాట. నా కోసం నేనైతే తీసుకుంటున్నాను అనమాట. కాబట్టి మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని అయితే మాత్రం నేనైతే అనుకుంటున్నానండి. నాకు చాలామందికి సపోర్ట్ చేస్తుంటారు, అదేవిధంగా నాకు కూడా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తానని అయితే నేనైతే ఆశిస్తున్నానండి. అయితే ఇది గురువారం కదండి, పూజ గది అది కొంచెం అయితే క్లీన్ అయితే చేసుకున్నాను. నీట్గా చేసుకుని పూజ అయితే చేసుకుందామని చెప్పి అయితే నేను ఫిక్స్ అయినా. ఈరోజు అయితే మార్నింగ్ 5:30 అలా అయిందండి. మార్నింగ్ లేచాను అనమాట. అప్పటి నుంచి అసలు కూర్చోవడం కూడా అవ్వలేదన్నమాట కనీసం. ఎందుకంటే బాబుకి స్కూల్స్ తోటి ఓపెన్ అయిపోయి కదా, దానికోసం అని చెప్పేసి ముందు క్యారేజ్ కూడా రెడీ చేసేయాలి. కానీ క్యారేజ్ కోసం అయితే ముందుగా అయితే ఏం ప్రిపేర్ అవ్వలేదన్నమాట. ఈరోజు అయితే నేను మ్యాగీ చేసేద్దామని చెప్పేసి అనుకున్నాను. పాప కూడా కొంచెం లైట్గా ఫీవర్ ఉందని చెప్పేసి తనకు కూడా కొంచెం ఎక్స్ట్రా చేస్తాను అనమాట. ఫుడ్ ఏం పెట్టలేదన్నమాట మార్నింగు. ఇంకా వాడికి మార్నింగ్ లేచిన వెంటనే నాకు పాపం వీడియోస్ తీసుకరికే సరిపోతుంది వాడి టైం కూడా అన్న. అయితే ఇదిగోండి మార్నింగ్ నిన్న నైట్ అయితే చికెన్ అయితే వండాను అనమాట. ఆ చికెన్ వాడు సరిగా నైట్ తినలేదని చెప్పి మార్నింగ్ సరికి అయితే తింటానంటే వాడికి పెట్టేశాను. ఈలోపు మా బొడ్డది కూడా నేను మ్యాగీ తింటానని ఏడుస్తుంటే తనకు కూడా వేసాను, కొంచెం బాక్స్లో వేసి పెట్టేశాను అనమాట. అయితే ఎంతైనా పిల్లలకి స్కూల్ అనే విషయానికి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, మనం చదువుకోలేని స్కూల్లో మా పిల్లలు ఉండాలి అని చెప్పేసి అనుకోవడంలో తప్పులేదు కదండి. అంటే మనకి పేరెంట్స్ బాగానే చూసుకున్నారు అప్పట్లో, కానీ అప్పట్లో ఎంతవరకు జరగాలో అంతవరకు అయితే బాగానే జరిగింది. అంతకంటే కొంచెం బెటర్గా అయితే ప్రతి పేరెంట్స్ పిల్లలకి ఇవ్వాలనుకుంటారు కదండి. నేను కూడా అలా అనుకుని మా బాబుని అయితే కొంచెం ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు చిన్నప్పటి నుంచి కూడా. అయితే మనకున్నా లేకపోయినా పిల్లల విషయంలో మాత్రం ఆ కేరింగ్ అయితే అందరం తీసుకుంటాం. చదివిన వాళ్ళు ఎక్కడైనా చదువుతారనే మాటలు అయితే వస్తున్నాయి. చదివిన వాళ్ళు ఎక్కడైనా చదువుతారు, కానీ మనకి దొరకలేని లైఫ్ని పిల్లలకి ఇవ్వాలనుకోవడం తప్పు కాదు కదండి. సరేలేండి, అనేవాళ్ళు ఎన్నైనా అనుకుంటారు. అయితే ఇదిగోండి ఈరోజు మార్నింగ్ అయితే మాత్రం ఇంకా మొత్తం అయితే నా పని అయితే కంప్లీట్ చేసుకుని అయితే చెరువు పనికి అయితే వెళ్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యాను. అంటే ఇంకా ఈ వీక్తో లాస్ట్ అండి, చెరువు పనులు అయితే కంప్లీట్ అయిపోయి. మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను చెరువు పనికి, మా చెరువు పని దగ్గర ఎలా ఉంటుంది ఏంటనేది. అయితే ఇదిగోండి ఈరోజు అయితే కొంచెం ఎర్లీగానే లేచాను కదా, 7:30 కల్లా అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పి ఫాస్ట్గా ఇంట్లో పనులు అయితే ముగించాను. బాబుగడి క్యారేజ్ కూడా కట్టేశానండి. ఇంకా ఇంట్లో అవన్నీ క్లియర్ చేసుకుని బయటకు వెళ్దామని అయితే నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా వంట అయితే అన్నం ఒకటే వండాను, కానీ ఇంకా కూర కూడా ఏమీ వండలేదు. ఇంకా రిటర్న్ వచ్చిన తర్వాత వండొచ్చులే అని చెప్పేసి అయితే అనుకున్నాను. ఈలోపు ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఎక్కడక్కడే ఉంటాయి కదా అని చెప్పేసాను. ఇంకా మా పాప ఉందంటే ఇంక చిన్నదే కదా, ఇంక ఇల్లంతా గందరగోళం చేసేస్తుంటుంది. ఎందుకంటే మా బాబు అయితే స్కూల్కి అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాడు. ఇంకా మా బాబు స్కూల్కి వెళ్ళగానే ఇంకైతే నేనైతే ఇంటి వెనకతలకి వెళ్ళి కొంచెం టీ అయితే పెట్టుకొని ఇంటి వెనకతలకి వెళ్ళి తాగుదామని అయితే అనుకున్నానండి. ఎందుకంటే నాకు ఇంటి ముందు కంటే ఇంటి వెనకతల ప్లేస్ చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇక్కడైతే మేము బెల్లం టీ అయితే చేస్తున్నామండి. మీలో ఎంతమందికి అయితే బెల్లం టీ తెలుసో ప్లీజ్ అండి కామెంట్ అయితే చేయండి. అంటే షుగర్ కంటే ఎక్కువ బెల్లమే వాడుతుంటాం ఇంట్లో. ఎక్కువగా పంచదార వాడాలంటే మాత్రం కొంచెం కష్టం అనమాట. అసలు ఉండదు మా ఇంట్లో, ఎక్కువ బెల్లం అయితే ఉంటుంది అనమాట. ఇంకా టీ అంటే మాత్రం ఇంకా బెల్లంతో టీ అయితే మాత్రం ఇంకా టేస్ట్గా ఉంటుంది. వెనకాతల ప్లేస్ అయితే మాత్రం నాకు చాలా ఇష్టం అండి, ఎందుకంటే పచ్చగా తోటలు అన్నీ ఉంటాయండి అని చెప్పేసి వెనకాతలు ఎక్కువగా ఉంటాను నేను. ఇదైతే మా పాప తీసిందండి ఈ వీడియో. మా బాబుకి, నాకు, మా తోటకోళ్ళ బాబు వాడు, మా పాప అక్కడ కుర్చీలో కూర్చొని కెమెరా ఇవ్వమ్మా అంటూ అల్లరి పెడుతూ మరి ఆ వీడియో అయితే తీసిందండి. ఇదిగోండి ఇంకా కాసేపు కూర్చొని టీ తాగేసి అయితే నేనైతే పనికైతే బయలుదేరిపోయానండి. కొన్ని ఊర్లో ఇది చెరువు పని, కొన్ని ఊర్లో కరువు పని అయితే అంటుంటారు. కొన్ని ఊర్లో అయితే మట్టి పని అని కూడా అంటుంటారు అనమాట. మేమైతే మట్టి పని, చెరువు పని, కరువు పని అన్నీ కూడా అంటుంటామండి. నేనైతే ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చేసి అయితే మాత్రం ఇంకా బట్టలు అయితే చాలా ఎక్కువైపోయాయి. ఎందుకంటే ముందు రోజు నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి, దానివల్ల అయితే కొంచెం బట్టలు అయితే ఎక్కువైపోయాయి అని చెప్పేసి బట్టలు అయితే ఇంక వేసాను. మార్నింగ్ ఇంటి దగ్గర ఊరు నుంచి వచ్చామంటే ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి.
అయితే ఇంకా ఆ రోజు అయితే మాకు మోటార్ అయితే లేదండి, డైరెక్ట్గా వాటర్ అదే బొడ్డేసి డైరెక్ట్గా అయితే పెట్టేస్తూ ఉంటాం అనమాట. ట్యాంక్ అయితే పెట్టించుకోలేదు. ట్యాంక్ పెట్టించుకోకుండానే మేము ఇలా వాషింగ్ మిషన్ అయితే తీసుకొని డైరెక్ట్ బడ్లో అయితే వాడేస్తున్నాం అనమాట. ఐ థింక్ ఈరోజు అయితే మాత్రం పని అయితే ఏమి అంటే మార్నింగ్ పని అయింది కానీ కూర అయితే ఇంకేం ఉండలేదు. ఒక పక్క టైం అయితే 11 అయిపోతుంది. ఇంకా భోజనంకి అయితే మా వారు వచ్చేస్తారని చెప్పి గబగబా బట్టలు అయితే ఉతికేస్తున్నానని చెప్పేసి ఉతికించేసి తర్వాత అయితే కర్రీ అయితే చేశానండి. అయితే మొన్న తీసుకున్న చేపలు అయితే ఫ్రిడ్జ్లో ఉన్నాయి, కొంచెం ఉప్పు కారం అయితే పెట్టేసి వదిలేసాను అనమాట. అవి తీసుకొని ఈరోజు వండుదామని ఫిక్స్ అయిపోయిన గాబరగా వాటర్ అయితే పడుతున్నాను. ఈ లోపు మా బొడ్డది నన్ను అస్సలు కుదురుగా ఉంచట్లేదు, తను కుదురుగా ఉండట్లేదు. నీళ్ళు తడుపుతూనే ఉంటుంది బట్టలు. ఇప్పుడు బొడ్డేసినా సరే ఇంకా నీటిలో ఆడుతూనే ఉంటుంది. దానివల్ల ఫీవర్ కూడా వస్తుంది దానికనమాట. ఆ రోజు కాదు 2 డేస్ ముందు నుంచి కూడా కొంచెం ఫీవర్గా ఉంది. ఇంకా వాటర్లో తగ్గడం వల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ ఫీవర్ అయిపోయింది అనమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా నాకు చెప్పాలనుకుంటే ప్లీజ్ అండి కామెంట్ చేయండి, కామెంట్ ద్వారా చెప్పండి. అంటే చాలామందికి సపోర్ట్ చేస్తున్నారు, నన్ను కూడా ఆ విధంగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని అయితే అనుకుంటున్నాను. అయితే మొన్న నేను ఇంట్లో అయితే ఖాళీగా ఉండి ఏం చేస్తాం, కనీసం వీడియోలు కూడా తీసుకోకపోతే ఎలా అని చెప్పి బద్ధకం వస్తుంది. అంటే బద్ధకం కదండి, పిల్లలతో కొంచెం ఇబ్బందిగా ఉండి అందరూ చేస్తున్నారు నేను ఎందుకు చేయలేకపోతున్నాను అనే ఆలోచన అయితే నన్ను ప్రతిరోజు అనిపిస్తూ ఉంటుంది. ఇగోండి ఇది మా ఇంటి ముందు ప్లేస్ అండి. ఇక్కడ చాలాసార్లు మీకు షార్ట్స్లో అయితే చూపించాను. ఇప్పుడైతే లాంగ్ వీడియోలో పెడుతున్నాను అనమాట. అప్పుడు నేను చూపించినప్పుడు షార్ట్స్లో అయితే గోంగూర మొక్కలు అండి చాలా చిన్న ఉండేవి. ఇప్పుడు చూడండి ఎంత పెద్దవైపు. ఒక చెట్టు అయితే ఒక మొక్క కూర అయితే చాలండి, రోజుకి సరిపోదు అనమాట, అంత పెద్ద మొక్కలు అయిపోయి. నెక్స్ట్ ఇక్కడికి వస్తేప్పటికేమో కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. మేమైతే స్టోర్ చేసుకోమండి ఫ్రిడ్జ్లో అలా ఇలా ఏమన్నా, ఎందుకంటే ఎప్పుడు వండుకుంటే అప్పుడే వెళ్ళి చెట్టు నుంచి తీసుకుంటాం అనమాట. అంత ఫ్రెష్గా ఉంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మా దొండకాయలు అంటారా 4 నెలల నుంచి దొండకాయలు కాస్తూనే ఉన్నాయి. కాపు వెనక్కి అయిపోద్దామో అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు, ఇంకా కాస్తూనే ఉంది. ఇంకా వర్షాకాలం కదా మొక్కలు అయితే వేద్దామని చెప్పేసి ఇదంతా క్లీన్ అయితే చేస్తున్నాము. దొండకాయలు అయితే ఫుల్గా ఉన్నాయి, వీడియోస్లో కనిపించట్లేదు కానీ నార్మల్గా చూసాను అనమాట. చాలా బాగున్నాయి దొండకాయలు, ఫ్రెష్గా ఉన్నాయి. ఈసారి దొండకాయలు వేరేటప్పుడు మీకు వీడియో అయితే కంపల్సరీగా పెడతానండి. ఇంకా ఫైనల్గా చేపల పులుసు అయితే గుమ్ములు ఆడిపోతుందండి, రెడీ అయిపోతుంది మధ్యాహ్నంకి. ఇంకా లంచ్కి అయితే ఇంకా చేపల కూర అయితే వండేసాను ఈరోజు. ఇంకా కాసేపు బాగా టైర్డ్ అయిపోయానని చెప్పేసి కాసేపు అయితే రెస్ట్ అయితే తీసుకున్నాను ఈరోజు. రెస్ట్ తీసుకొని సాయంత్రం 5 ఇప్పుడు అలా వెళ్ళానండి ఫొటోస్ తీయడానికి. మట్టి పని ఇంక ఇదే లాస్ట్ వీక్. కొంచెం బాధ అనిపిస్తుంది, ఒక 2 months నుంచి అయితే వెళ్తున్నాను చెరువు పనికి. అంటే ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ నుంచి జరుగుతున్నాయి మా ఊర్లో పనులు. ఏప్రిల్, మే, జూన్ 3 months, కరెక్ట్గా 3 months అయితే మాత్రం వెళ్తూనే ఉన్నాను. అందరూ సమ్మర్లో కొంచెం ఫ్రీ అయ్యి అటు ఇటు వెళ్తారు, కానీ నాకు సమ్మర్ వచ్చేసరికి నాకు ఈ చెరువు పనులు అటెండెన్స్ అంటూ ఆగిపోతున్నాను అనమాట. ఇంకోండి చూడండి మా రాధా మనోహరి మొక్క. ఈ మొక్క అంటే నాకు చాలా ఇష్టం, చాలా అందంగా అనిపిస్తుంది. అంటే బయటికి రాగానే ఇలా చూడగానే కలర్ఫుల్గా పువ్వులే కనిపిస్తూ చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎన్ని ఉన్నా సరే హ్యాపీగా అనిపిస్తుంది మొక్క చూడగానే. ఇంటి వెనకాల ప్లేస్ అనుకోండి ఇంకా బాగుంటుంది, ఎందుకంటే చుట్టూ పచ్చదనము, చెట్లు, తోటలు అన్నీ ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అది ఇంటి ముందు అనుకోండి కొంచెం గోలగోలగా అడావిడిగా ఉంటుంటుంది, కాబట్టి నేను ఎక్కువ వెనకాతలే ఉంటున్నాను అనమాట. ఇంకా నైట్ అయిపోయింది. ఇంకా అన్నం అయితే వండేసాను. అన్నం వండేసిన తర్వాత మా వారు ఏం చేశారంటే మధ్యాహ్నం కూడా చేపలేనా నేను తిన్నాం ఇంకా అని చెప్పేసి అన్నారు. కొంచెం చేపల పులుసు ఉంటే అది పిల్లలకి అది పెట్టేశాను. ఇంకా మా వారు అయితే అడిగారని చెప్పేసి ఇంకా ఎగ్ రైస్ అయితే నేను ప్రిపేర్ చేస్తానండి ఈరోజు నైట్కి. ఇంకా నైట్ కూడా మొత్తం అన్ని పనులు అయితే తేల్చుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఫ్రీ అయిపోవాలని చెప్పేసి గబగబా అన్ని పనులు అయితే నేను చేస్తున్నాను. ఏదైనా ఇంట్లో ఆడవాళ్ళంటే ఒక 6 చేతులు ఉంటే బాగుండు అని అనిపిస్తుంటుంది. ఒక పక్క నుంచి ఇంకో పని, ఒక పక్కన ఇంకో పని అయ్యేసరికి ఇంకొక పని అయ్యేసరికి ఇంకొక పని రెడీ అవుతూనే ఉంటుంది. కానీ చాలా సింపుల్గా అనేస్తుంటారు ఇంట్లో అత్తగారు కానీ ఆయన గారు కానీ. ఏమంటారు, ఏం చేస్తావు, ఇంటి దగ్గరే కదా ఉంటావు, ఖాళీగానే కదా ఉంటావు అని అంటుంటారు. కానీ చేసిన ఒక 2-3 hours అయినా సరే ఫాస్ట్గా చేయాలి కదండి. రోజంతా పనులు చేసుకుని కూర్చోలేము కదా, అప్పటికి రోజంతా చేస్తూనే ఉంటాము ఏదో ఒక పని. అయినా సరే సింపుల్గా అనేస్తారు. కానీ మన పని ఒకరోజు వాళ్ళు చేస్తే తెలుసుండు, కానీ చేయరు. చేస్తే బాగుండని నాకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా సరే. కానీ ఈరోజు అయితే మాత్రం చాలా తిప్పలు పడ్డానండి. ఎందుకంటే
ఈ మూత పెట్టేసాను, చిన్న మూత అయిపోయింది, ఆ మట్టి కుండలో పడిపోయింది, అది రాదు చేయదు. చాలా చిరాకు వస్తుంది అసలు నాకైతే. చాలా టెన్షన్ పడ్డాను, కుండ ఎక్కడ బద్దలు అయిపోద్దేమో అని చెప్పేసి. నేను ఎక్కువగా మట్టి కుండల్లో ఉండడానికే ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే నాకు పీసీఓడి ప్రాబ్లం ఉండేటప్పుడు ఏమంటే కొంచెం యూట్యూబ్లో గట్రా అప్పుడు చూసాను, ఎక్కువ మట్టి కుండలో వండుకొని తింటే చాలా మంచిదని చెప్పారనమాట. అందుకోసమని చెప్పి డైట్ ఫాలో అయ్యే ఒక 1 మంత్ 2 మంత్స్ ముందు నుంచి కూడా నేను అన్నము, కూర, చారు ప్రతిదీ కూడా మట్టి కుండలు అయితే తీసుకొని అయితే నేనైతే మట్టి కుండలోనే వండేదాన్ని అనమాట. ఆ అలవాటు మీద నాకు ఎక్కువ ఇష్టం అనమాట అందులో వండడమే. ఫైనల్గా అయితే ఒక 10 మినిట్స్ నన్ను అయితే చాలా ఇబ్బంది పెట్టిందండి ప్లేటు. అంత చిరాకు వస్తుంది నాకు ఫస్ట్ టైము. ఇంకా అది వచ్చిందని చెప్పి దాన్ని పక్కన పడేసాను అనమాట. ఇంకా టైం అయిపోతుంది, లేట్ అవుతుంది అన్నప్పుడు ఇంకొంచెం లేట్ అయిపోతూ ఉంటుందండి. ఇలా చాలామందికి అయ్యే ఉంటుంది, నాకైతే మరీ చిరాకు వస్తుంది అనమాట. ఇంకా ఫైనల్గా అయితే ఎగ్ కర్రీ అయితే ఎగ్ రైస్ అనమాట. అంటే చాలామందికి తెలుసు, నేను సింపుల్గా అందులో ఇంకేమీ వేయలేదులేండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటా, కారం, ఉప్పు, పసుపు, పోపులు అంతే. కరివేపాకు దట్టంగా దొరుకుతుంది కదా, అదైతే మాత్రం ఫుల్గా వేసానండి, కానీ వేగిపోయి కనిపించలేదు అనమాట. ఫైనల్గా అయితే కుక్కర్లా రెడీ అయిందండి, భలే ఉంది స్మెల్ అయితే మాత్రం. దీంట్లో రైస్ అయితే వేసుకొని మాత్రం ఇంకా రెడీ చేస్తాను. ఇంకా మా వారు వచ్చి తినడమే లేట్ అండి. ఇది అంత బాగా చేస్తాను అనమాట. పిల్లలకు పెడదామనే లోపే వాళ్ళు అయితే నిద్రపోయారనమాట, అంత లేట్ అయిపోయింది ఈరోజు. ఇంక ఇంట్లో పనులన్నీ ముందే క్లీన్ చేసుకున్నాను అనమాట. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వంట చేశాను అనమాట. ఎందుకంటే నేను మళ్ళీ చేపలు తిన్నా అన్నారని మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత స్టవ్ అయితే తుడిచిన తర్వాత మళ్ళీ వంట అయితే అదే ఎగ్ రైస్ అయితే చేశానండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లుగా అయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి అయితే నేను ట్రై చేస్తాను. మీ సపోర్ట్ నాకు ఎంతగానో అవసరం. ప్లీజ్ నన్ను చూసే నవ్వే వాళ్ళకి సమాధానం చెప్పేటట్లు ఉండాలంటే అది మీ వల్లే జరుగుతుంది. కాబట్టి మీరు ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని అయితే ఆశిస్తున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను చేస్తానండి. ప్లీజ్ అండి, నా పైన నమ్మకం ఉంచి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఏదైనా విషయం మీకు అనిపిస్తే మాత్రం ప్లీజ్ అండి కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి. థ్యాంక్ యూ. ఎగ్ రైస్ అయితే మనం సూపర్గా వచ్చేసిందండి, అంత టేస్టీగా ఉంది. ఇంకా మా వాడైతే వీడియోస్ కూడా దీనికి కూడా దగ్గర నుంచి తీసి చూపిస్తున్నాడు. థ్యాంక్ యూ అండి.